సార్, ఇందాక మీరు వెయిట్ చేయమన్నా ఆవిడ ఇది మీకు ఇమ్మని చెప్పారు సార్. గోపి సార్, గోపి, ఈ ఆల్బమ్ ఎవరిచ్చారు నీకు? అదే సార్, ఇందాక మీరు బయట వెయిట్ చేయమన్నా ఆవిడ ఇచ్చారు సార్. తన్ని నేను ఇంటికి తీసుకెళ్ళటం కరెక్టేనా, లేదా తప్పు చేస్తున్నానా? నా పల్లవి తాలూకు జ్ఞాపకాల్ని కాల్చేసి నా మనసును గాయపరిచింది. పల్లవి జ్ఞాపకాలంటే విలువలేని, నా ఎమోషన్స్ని అర్థం చేసుకోలేని మనిషిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళటం ఎంతవరకు సబబు? తను నా జ్ఞాపకాలు నాకు తిరిగిచ్చేసింది. పైగా తనేమడిగినా ఇచ్చేస్తానని మాటిచ్చాను. మరి నా మాటకు నేను కట్టుబడి ఉండాలి కదా. మీరు నన్ను ఇష్టపడి ఇంటికి తీసుకెళ్లడం లేదని నాకు తెలుసండి. మీరిచ్చిన మాట కోసమే నన్ను తీసుకెళ్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. నా కారణంగా పల్లవి అక్కని కోల్పోయి శూన్యమైన మీ జీవితంలోకి వెలుగులు నింపాలనుకున్న నా సంకల్పాన్ని నెరవేరుస్తాను. సకలం చూడుతుంటావా? కాఫీ తాగుతుంటే కనిపించట్లేదా? నీకు విషయం తెలుసా? రాధికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న ఆనందంలో స్వీట్లే తింటున్నా. ముద్ద ముట్టట్లేదు, అసలు ఏమీ తింటలేదు తెలుసా? స్వీటే కదా తింటున్నావు. ఏదో విషయం తింటున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సకలా, 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 సకలా రాయిలా. ఏమండి?
అమ్మ రాధిక, గులాబ్ జామ్ తింటుంటే గుండె సూది గొంతుకు అడ్డగినట్టు ఇదేం సాకమ్మాయి. నాకు అదే అర్థం కాక షాక్ లో మైండ్ పనిచేయట్లేదు. ఏమైంది ధర్మా? ఎందుకు ఆగమంటున్నావు? వీళ్ళిద్దరితో నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. వాటిని తేల్చుకున్నాక తేలాకే వీళ్ళని ఇంట్లోకి రానిస్తాను. రాధికని ఇంట్లో నుంచి పంపించేయడని కార్తిక్ మీద అమ్మ ఫుల్ ఫైర్లో ఉంది. వీడు కూడా అంతే ఫైర్ అవుతాడు. ఆ మంటకు నేను ఆజ్యం పోసి వీలైతే రాధికని ఇటు నుంచి ఇటే బయటికి వెళ్ళేలా చేస్తాను. ధర్మా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వాళ్ళని లోపలికి పంపించు. ఏం నాన్న నువ్వు? అమ్మేదో తేల్చుకోవాలని అంటుంది కదా, తేల్చుకో నువ్వు. ఎందుకు ఆపుతావు? ఎందుకు అడ్డుపడతావు? అమ్మా నువ్వు అడుగు అడుగు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావో తెలుసుకో. అక్క నువ్వు ఉండు. మా నేను తనకు మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి తన ఇంటికి తీసుకొచ్చాను. మాటిచ్చానని తీసుకొచ్చావు తప్ప భార్య అనే బంధానికి విలువిచ్చి కాదన్నమాట. తనకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు. తనకి మాటిచ్చావు, బావుంది. అలాగే నాకు కూడా నువ్వొక మాట ఇవ్వాలి. అప్పుడే నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తాను. మాట ఏంటమ్మా? నువ్వు మాత్రమే కాదు, నీ భార్య కూడా మాటివ్వాలి. ఆల్బమ్ ని తగులుపెట్టేసి కార్తిక్ ఎమోషన్ మీద కొట్టాను. వాడంతట వాడే దాన్ని మెడపెట్టుకుని బయటికి గెంటేలా చేశాను. దానికి గువ్వ పిల్లలా గిలగిలా కొట్టుకుని పైకి పోవడం తప్ప తిరిగి ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదనుకున్నాను. కానీ ఆ కార్తిక్ స్వయంగా దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చాడేంటి? దాని గుడ్డలు ఇలా నడుస్తుందేంటి?
గుడ్ టైం కాదు, నా సంకల్ప బలం. నీకింతకు ముందు చాలాసార్లు చెప్పాను, నేనొక బాధ్యతతో సంకల్పంతో ఆయన జీవితంలోకి అడుగుపెట్టాను. ఎంత పెద్ద కష్టం ఎదురైనా, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని దాటుకుని తీరుతాను, నా సంకల్పాన్ని నేను నెరవేర్చుకుని తీరుతాను అని. మరి నీ తాలూకు సవాలు నన్ను ఏం చేస్తాయనుకుంటున్నావు? ఆల్బమ్ కాల్ చేసినంత ఈజీ అనుకుంటున్నావా? కార్తీక్, ఏదైనా పెద్ద కష్టాన్ని దాటినప్పుడు వచ్చే సంతోషానికి విలువ, ఆయుషు ఎక్కువ. ఇప్పుడు నేను మీ అమ్మ అలాంటి సంతోషంలోనే ఉన్నావురా. రాధిక నువ్వు ఇంట్లోంచి పంపించినప్పుడు మేము ఎంత భయపడ్డామో బాధపడ్డామో మాకే తెలుసు. ఏదైతేనే నీ మనసు మారింది, రాధికని తిరిగి ఇంటికి తీసుకొచ్చావు. అలా ఇంటికి తీసుకొచ్చేలా రాధికే చేసింది నాన్న. ఏ విధంగారా? ఆల్బంలోని పల్లవి ఫోటోల్ని కాల్చేసి రాధిక నా గుండెల్ని కాల్చేసింది నాన్న. ఆ బాధతోనే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. ఇప్పుడు ఆల్బంలోని ఫోటోల కంటే అద్భుతంగా రాధిక బొమ్మలు గీసిచ్చింది. నాన్న, పల్లవి బొమ్మల్ని రాధిక ఎంత అందంగా గీసిందో తెలుసా? ఆ బొమ్మల్ని చూస్తుంటే పల్లవి ప్రాణం పోసుకుని నా కళ్ళ ముందుకు వచ్చినట్టుగా అనిపించింది. పల్లవి జ్ఞాపకాలు నాకు దూరం చేసి ఈ గుండెని కాల్చేసిన రాధిక ఆ బొమ్మల ద్వారా ఇదే గుండెకి మళ్ళీ ఊపిరిపోసింది. అందుకే తనకిచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. ఏరా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? రాధిక నీ సంతోషం కోసం బ్రతుకుతుందే తప్ప నిన్ను బాధ పెట్టేలా ఎప్పటికీ ప్రవర్తించదని నీకు నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చిందన్నా. నా గుండెల్లో ఉన్న నా పల్లవిని తను ఎప్పటికీ చెరపలేదు. నాకు నా పల్లవికి మధ్యలో తను ఎప్పటికీ రాదు అన్న నమ్మకం వచ్చేసింది. అందుకే ఆ నమ్మకంతోనే రాధికని ఇంటికి తీసుకొచ్చాను. నా చేత్తో గ్లాస్ ఇస్తే ఆయన తీసుకోలేదు. మా మధ్యలో మౌనం తప్ప మాటలు లేవు. ఇక నేను ఆయన మనసు ఎలా మార్చాలి? ఆయన మనసును నేను ఎప్పటికీ గెలుచుకోవాలత్తయ్యా. నువ్వు అలా నేల మీద పడుకుంటే చాలా బాధగా ఉంది రాధిక. నీ ప్రాణాలు కాపాడటానికి నీ మెళ్ళో తాళి కట్టాను, కానీ ఒక రకంగా అదే నీ జీవితానికి శిక్ష అయింది. మనసు నిండా పల్లె ఉందని తెలిసి కూడా, నా మనసులో మరో అమ్మాయికి చోటు ఇవ్వలేనని తెలిసి కూడా నాతో నీ మెళ్ళో తాళి కట్టించారు. దానివల్ల ఒకవైపు నేను బాధపడుతూ మరోవైపు నువ్వు బాధపడుతున్నావు. స్వీటీ, అలీగా పడుకోవాలమ్మా, మారం చేయకూడదు. నిద్ర రావట్లేదమ్మమ్మా. కళ్ళు మూసుకుని పడుకుంటే వెంటనే నిద్రొచ్చేస్తుంది. మారం చేయకుండా వెంటనే పడుకోవాలి, ఓకేనా? ఓకే అమ్మమ్మా.
నన్ను బ్లెస్ చేయి. బ్లెస్ ఏంట్రా తల్లి? రేపు నేను ఫైట్ కి వెళ్తున్నానమ్మమ్మ. మరేమో నేను గెలవాలి కదా. ఫైట్ ఏంటమ్మా? గెలిచాక చెప్తానమ్మమ్మ. ఫస్ట్ బ్లెస్ మీ. ఓకే, మా స్వీటీకి ఆల్ ది బెస్ట్. సరేనా? ఇంకా పడుకో. ఓకే అమ్మమ్మ. గుడ్ నైట్. ఓకే తల్లి, గుడ్ నైట్. స్వీటీ వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ చాలా డిస్టర్బ్ అవుతోంది. దాని మనసులోంచి నాన్న అనే ఆలోచన తీసేయాలి. ఈ జన్మలో దాని నోటి నుంచి నాన్న అనే మాట రాకుండా చేయాలి. ఏంటి, కార్తీక్ నీ భుజాల మీద చెయ్యేశాడని ఆనందంతో గాల్లో తేలిపోతున్నావా? గాల్లో తేలిపోవడమే కాదు, ఆల్రెడీ మా ఆయనతో మేఘాల్లో సాంగ్ కూడా పాడుకుంటున్నా. రేయ్ మెంటల్, పల్లవి అని భ్రమపడి కార్తీక్ నీ భుజాల మీద చెయ్యేశాడు. అంతేగాని నువ్వు పెళ్ళానివనే ప్రేమతో కాదు. ఫస్ట్ ఆ విషయం తెలుసుకో. చూడు పిచ్చి సకలా, ఈ రోజు నాలో ఆయనకి పల్లవి అక్క కనిపించింది. రేపటి రోజున ఆయన నాలో దూరమైన పల్లవి అక్కని చూసుకుంటారు. ఇక ఫైనల్ గా పల్లవి గారికి ప్రతిరూపంగా నేను ఆయన జీవితంలోకి వచ్చేసానని ఆయనే అర్థం చేసుకుంటారు. నన్ను భార్యగా అంగీకరించి మనసులో చెరిగిపోని చోటిస్తారు. చోట చాటేం కాదు, కార్తీక్ ఊహల్లోనూ ఊపిరిలోనూ పల్లవే ఉంది. అందుకే వాడు భ్రమపడింది కూడా పల్లవి అనుకునే. ఇంత మాత్రానికే కార్తీక్ మనసులో నీకు పెళ్ళాం ప్లేస్ ఇస్తాడని మురిసిపోకు. మా ఆయన మనసులో భార్య స్థానం ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసులే గాని, త్వరలో ఈ ఇంట్లో నీ స్థానం తారుమారవ్వబోతుంది. అందుకు నువ్వు రెడీగా ఉండు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంట్లో నా ప్లేస్ తారుమారవడం ఏంటి? అయ్యి బాబోయ్, నీకు గజనిలా మెమరీ లాస్ ఉందా ఏంటి? ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను మీ ఆయన దగ్గరికి పంపించేస్తాను అని. పంపించడం కాదు, తరిమేస్తాను. అందుకని అత్తారింటికి దారేది అంటూ దారి పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మీరు వెళ్ళి తీసుకోండి అమ్మా. దీనికోసం నన్ను సెలవు పెట్టమంటంలో అర్థం లేదు. రేయ్, భర్త తెచ్చిన చీరని కట్టుకోవాలని ప్రతి భార్యకి ఉంటుందిరా. భర్త చేతుల మీదుగా చీర సెలెక్ట్ చేసిస్తే ఆ భార్య ఆనందానికి అవధులే ఉండవు. లోకంలో సంతోషం అంతా తన సొంతమైనట్టు అసలు ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతుంది. అది కాదమ్మా. రే కార్తీక్, భార్య చిన్న చిన్న సంతోషాలను అందించటం భర్త ధర్మం మాత్రమే కాదురా, బాధ్యత కూడా. నీకోసం ఎన్నో భరిస్తున్న నీ భార్యకి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని కూడా అందించలేవా నువ్వు? సరే, నేను టైం చూసుకుని తీసుకెళ్తాలే. బాయ్ నాన్న. చూసావా సకల, మొన్న నువ్వు షాపింగ్ కోసం డబ్బులు అడిగితే మీ అమ్మ ఇవ్వనంటే ఇవ్వను పో అంది. కానీ కోడలికి పట్టు చీర పట్టు మంచం అంటూ ఎంత ప్రేమ కురిపిస్తుందో, ఎంత హడావిడి చేస్తుందో చూసావా? అమరాధిక, టైం చూసుకుని కార్తీక్ నిన్ను షాపింగ్కి తీసుకెళ్తానని చెప్పాడు కదా, వాడొచ్చే లోపు నువ్వు రెడీ అయ్యుండు. అలాగే అత్తయ్య, ఈలోపు నేను గుడికి వెళ్ళొస్తాను. సరేనమ్మా. అమ్మా, ఇదేం బాలేదు.
అస్సలు బాలేదు. ఏంటి గుడికి వెళ్ళడమా? గుడికి వెళ్ళడం మంచి లక్షణమే కదా, పైగా పుణ్యం కూడా వస్తుంది. మరి అస్సలు బాగోలేదు అంటావేంటి? అమ్మా, నేను మాట్లాడుతుంది తను గుడికి వెళ్ళడం గురించో లేదంటే గుండీలు కుట్టడానికి వెళ్ళడం గురించో కాదు. నువ్వు నన్ను చీప్ గా చూస్తూ ఆవిడ గోర్ని నెత్తిన పెట్టుకోవడం గురించి. బుద్ధుంటే మాట్లాడుతున్నావా నువ్వు? నిన్ను తక్కువగా చూడటం, రాధికని ఎక్కువగా చూడటం ఏంటే అర్థం లేకుండా? అవును, నువ్వలా పక్షపాతంతోనే చూస్తున్నావు. కోడలికేమో వరలక్ష్మి వ్రతాలు చీరలు అంటూ తెగ హడావిడి చేస్తున్నావు. కానీ నేను ఒక కన్ను కూతురునున్నానని గుర్తుందా నీకు? దానికి కూడా ఒక చీర తీసుకురావాలన్న ఆలోచన ఉందా నీకు? ఉంది. ఆలోచన మాత్రమే కాదు, నీ సౌభాగ్యం కోసం నువ్వు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే కన్న కూతురి సంతోషాన్ని కళ్ళారా చూడాలనుంది. హలో చిచ్చరపిడుగు. ఏంటి బ్యాడ్ పోలీస్? మేడం గారు ఎక్కడికో చాలా సీరియస్ గా వెళ్తున్నట్టున్నారు. వెళ్ళట్లేదు, గుళ్ళో దేవుడికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. ఏంటి, గుళ్ళో దేవుడికి వార్నింగ్ ఇచ్చొస్తున్నావా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? అబ్బో, మేడం గారు చాలా గరంగా ఉన్నారుగా. అవును మేడం, మీ కోపానికి ఆ దేవుడికి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? నా పర్సనల్స్ నీకెందుకు చెప్తాను? పొట్ట నిండా మాటలే. సర్లే గాని, నువ్వు చిన్నపిల్లవు కదా, ఎవరితోడు లేకుండా ఇలా ఒంటరిగా రాకూడదు, అర్థమైందా? పద, నేను మీ హోమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏం అవసరం లేదు, నేను నీ బండే ఎక్కను, నడుచుకుంటూ వెళ్తాను. అవును, టైం ఎంత? 12:30. అమ్మో, లంచ్ టైం. ఆయా ఆంటీ నా కోసం వెతుకుతూ ఉంటుంది. పద పద, నన్ను మా హోమ్ దగ్గర డ్రాప్ చేయి. ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనపడకపోయేసరికి నేనెంత భయపడిపోయానో తెలుసా? ఆ దేవుడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళానమ్మమ్మా. దేవుడికి వార్నింగ్ ఏంటమ్మా? అమ్మమ్మ, మరేమో దేవుడికి ఉత్తరాలు రాస్తే నానొస్తాడు, కానీ దేవుడికి ఎన్ని ఉత్తరాలు రాశానమ్మమ్మ, కానీ నాన్నని పంపించలేదు. దేవుడి మీద నాకు చాలా కోపం వచ్చేసింది. అంతే, నిలదీసి దేవుడికి వార్నింగ్ ఇచ్చేసి వస్తున్నాను. ఎవరు పాపకి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పింది? దేవి గారు మేడం, ఆ రోజు పాప ఏడుస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాక. నోర్మోయ్, మీరు చెప్పిన మాటలన్నీ పాప నిజమని నమ్ముతుంది. పాప అలా ఒంటరిగా వెళ్లడం అంటే అది ఎంత ప్రమాదమో తెలీదు. ఆ దేవుడి దయ వల్ల తను క్షేమంగా ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే నేను గుండె పగిలి చచ్చిపోయేదాన్ని. అదేంటి, నిన్ను షాపింగ్ కి తీసుకెళ్లి వరలక్ష్మి వ్రతానికి చీర తీసుకోమని చెప్పాను కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అత్తయ్య, ఒకవేళ ఆయన బిజీగా ఉండుంటారు, ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకులేండి. ఏంటమ్మా బిజీ? భార్యని షాపింగ్ కి కూడా తీసుకెళ్లలేనంత పెద్ద బిజీయా? లాభం లేదు, నువ్వు బయలుదేరు. షాపింగ్ అత్తయ్య? కాదు, మీ ఆయన దగ్గరికి.
ఆయన దగ్గరికి ఎందుకు? మీ ఆయనొచ్చి నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళడం జరిగే పనిలా కనిపించట్లేదు. అందుకే నువ్వే మీ ఆయన దగ్గరికెళ్ళి షాపింగ్కి తీసుకెళ్ళు. అత్తయ్య, అది వద్దు. నేను స్టేషన్కి వెళ్తే ఆయన నా మీద కోప్పడతారు. ఏంటి కోప్పడేది? నువ్వెళ్ళి ఏం మాట్లాడకుండా వాడెదురుగా అలా నిలబడు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. లేదత్తయ్య, అది కాదు. రాధికా, నేనేం చేసినా అది మీ మధ్య బంధాన్ని పెంచడం కోసమే. అందుకని బయలుదేరు. నీకే చెప్పేది, బయలుదేరు. పర్లేదు, మీ వర్క్ అయిపోయిన తర్వాతే వెళ్దాం. బాగా లేట్ అవ్వచ్చు. వెయిట్ చేస్తాను. అంతసేపు మీరు నిలబడి వెయిట్ చేస్తే అస్సలు బాగోదు మేడం. మీరు కూర్చోండి, కాఫీనో కూల్ డ్రింకో తెప్పిస్తాను. నారాయణ, నువ్వుండు. ఆ, ఉమ్, నాకెంత టైం పడుతుందో చెప్పలేను. అంతసేపు నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నీకు తోడుగా నారాయణ పంపిస్తాను. నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకో. మీకు నచ్చిన చీర తీసుకోమని అత్తయ్య గారు చెప్పారు. బాబాయ్ గారితో షాపింగ్కి వెళ్తే మీకు ఏ చీర నచ్చుతుందో నాకు తెలీదు. అవును సార్, ఇది లాజిక్కే కాదు, లా పాయింట్ కూడా. ఈ విషయంలో ఏ కోర్టుకు వెళ్ళినా మేడం గారే గెలుస్తారు. నారాయణ, సారీ సార్. చూడు, నీకు నచ్చిన చీర తీసుకో. అలాగే నువ్వు మళ్ళీ ఏంటమ్మా? రాధికని ఎవరైనా కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తావేమో. అలా చేయకు. నువ్వే తీసుకెళ్ళి స్వయంగా నువ్వే కొనివ్వు. పండగలు, పూజల విషయాల్లో కొన్ని పద్ధతులుంటాయి. వాటిని నువ్వు తప్పకుండా పాటించి తీరాలి. అప్పుడే ఈ అమ్మ సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆ బాధ నా మనసులో అలాగే ఉండిపోతుంది. అర్థమైందా? ఉంటాను. నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట అమ్మకెలా తెలుస్తుంది? కొంపతీసి ఫోన్ ఏమైనా ఆన్ చేసి ఉంచావేంటి? మరి అమ్మకెలా తెలిసిపోతుంది? కన్న తల్లి కదా సార్, కన్న కొడుకు గురించి ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది సార్? సార్, మీరు త్వరగా బయలుదేరండి సార్, లేదంటే అమ్మగారు మళ్ళీ ఫోన్ చేస్తారు. అమ్మగారికి బ్రహ్మంగారిలా కాలజ్ఞానం తెలుసు అనుకుంటాను. మీరు త్వరగా బయలుదేరండి సార్, ప్లీజ్. మీరు త్వరగా బయలుదేరండి. పద. ఈ చీర నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈ చీరని ఆయన నా కోసం సెలెక్ట్ చేశారు. మీరు వేరే సారీ తీసుకోండి. లేదు, నాకు ఇదే సారీ కావాలి. వన్స్ నాకు నచ్చిన తర్వాత రాజీ పడ్డం, వదిలేసుకోవడం ఈ సకల హిస్టరీలోనే లేదు. అరే, ఇది నా కోసం ఆయన తీసుకున్న శారీ అని చెబుతుంటే వినిపించుకోకుండా అలా పంతం పడతారేంటి? ఈ శారీని నేను మీకు ఇవ్వనంటే ఇవ్వను. నేను కూడా డిసైడ్ అయితే డ్రాప్ అవ్వను. అక్క, ఇంత చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? అర్థం లేకుండా. ఒక నిమిషం ఉండు. అమ్మా, ఈ సేమ్ సారీ శారీ కోసం ఇక్కడ గొడవ పట్టడం చిరాగ్గా ఉంది. ఇచ్చేసే. ఇచ్చేయి.
కార్తిక్ ద్వారా ఏ సంతోషాన్ని నీకు దక్కనివ్వను. ఇప్పుడు నీ మొగుడు సెలెక్ట్ చేసిన చీర నీకు దూరం చేశా, త్వరలోనే నీ మొగుడినే నీకు దూరం చేస్తా. రాధిక, నువ్వు వేరే శారీ సెలెక్ట్ చేసుకో. రండి మేడం, కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? పాపకి మంచి ఫ్రాక్స్ చూపించండి. అలాగే సార్. ఇది బాగుంది కదా, ఇది ఇచ్చేయండమ్మా. అవునండి, చాలా బాగుంది. ఇది ప్యాక్ చేసేయండి. అయ్యో, ఈ గౌన్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు మేడం. అవునా? ఎవరండి? అదిగో అక్కడున్నారు. ఎవరు లేరు కదా? ఇప్పటి వరకు అక్కడే ఉన్నారండి. వేరే షాపింగ్ ఏమైనా చేయడానికి వెళ్ళారేమో. సరే, వేరే చూపించండి. ఇది బాగుంది. బాగుంది కదా? అవునండి, ఈ గౌన్ లో స్వీటీ ఇంకా క్యూట్ గా కనిపిస్తుంది. స్వీటీ, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. సరే, ఇది నా తరఫు నీ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది ప్యాక్ చేసేయండి. వీళ్ళు ఇంత ప్రేమగా మాట్లాడుకుంటుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. చూస్తుంటే ఈ స్వీట్ని వీళ్ళని కలిపేలా ఉంది. వీడేంటి ఎక్కడికెళ్తే అక్కడికి వస్తున్నాడు? గుడికెళ్తే గుడికి వస్తున్నాడు, షాపింగ్కి వెళ్తే షాపింగ్ మాల్కి వస్తున్నాడు. ఛీ, వీడొక్కడు చాలు నా ప్రాణానికి. కార్తీక్, ఏంటక్క? రాధికకి లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి కదా, మరి తీసుకుందాం పదా. లక్ష్మీదేవి రూపు ఎందుకక్క? అరే, ఎందుకని అంత అమాయకంగా అడుగుతావేంటి కార్తీక్? వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి రూపు ఉండాలి. దాంతోనే పూజ చేయాలి. పైగా రాధికకి పెళ్ళైన తర్వాత తాను చేసుకుంటున్న మొదటి వరలక్ష్మి వ్రతం ఇది. రాధిక సౌభాగ్యం, తన కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటే తప్పకుండా లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి. రాధిక, నీ పని అవుటే. కార్తిక్ తో నువ్వు కలగన్న జీవితానికి ఇప్పుడే క్లైమాక్స్. మేడం, ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వండి. ఓకే మేడం, మీరు వెళ్ళండి మేడం. ఇదేంటి, రాధిక బ్యాగ్ లో ఆ నెక్లెస్ వేశాను కదా, మరి లేదేంటి? ఎలా మాయమైంది అది? ఒక్క నిమిషం ఉండండి మేడం.
ఒకసారి బ్యాగ్ ఇవ్వండి మేడం, చెక్ చేయాలి. ఏంటండి న్యూసెన్స్? నేనేమైనా మీ నగలు కొట్టేశానా నా బ్యాగ్ చెక్ చేయడానికి? అయినా మనిషిని బట్టి బ్యాగ్ చెక్ చేయాలని కామన్ సెన్స్ కూడా ఉండాలి. చూడండి, ఏంటి మేడం ఇది?